హాయ్ ఫ్రెండ్స్, ఎంఈఎస్ స్కూల్ ఎంటర్టైనింగ్. మొన్న రీసెంట్గా ఒక స్టోరీ తీసాం. అది నా స్టోరీ అండి. అది నా లైఫ్ నేను ఇది తర్వాత ఎలా తీసాం అన్నది. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్, అంటే కొత్తదంటే కాదు, నా లైఫ్ స్టోరీ. నా చిన్నప్పుడు నాకు జరిగింది ఇది. అంటే మా అమ్మగారు ఇది జరిగింది సార్. ఈ సీజన్ కూడా నా లైఫ్ స్టోరీ తీస్తున్నాను. మళ్ళీ తల్లిని, అదే పసివాడిని వీడిన తల్లి ప్రేమ అయితే, పసివాడిని వీడిన తల్లి ప్రేమ అన్న కాన్సెప్ట్. అది నా ఓన్, నాకు జరిగింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అండి, ప్రజెంట్ నేను ఇలా చెప్తున్నాను, తర్వాత మీకు రియాలిటీగా తీసి చూపిస్తాను. ఈ వీడియో 1990 అండి. నేను పుట్టిన డేట్ 1990 ఆగస్ట్ 5వ తారీఖు నేను పుట్టాను. నేను పుట్టింది కాకినాడ అండి. కాకినాడలోనే పెరిగాను. మా నాన్నగారితో వైజాగ్. 1990 కట్ చేస్తే 1999 అండి. 1999 అక్కడి నుంచి స్టోరీ నేను మొదలెడతానండి. అసలు నా లైఫ్లో నాకు, మా అమ్మగారికి, అది అంటే మా అమ్మగారు చనిపోయారండి. అక్కడ దాకా ఏం జరిగింది, అక్కడి నుంచి ఎలా జరుగుతుంది, అసలు ఆవిడ ఎలా పోయారు అన్నదే తీస్తున్నానండి. ఇది నాకు తెలిసి తెలియని వయసులో మా అమ్మగారు చనిపోయారు. నా చెల్లి నాకు దూరం అయింది. చుట్టాల దగ్గర పెరిగాను, చుట్టాల దగ్గర తిన్నాను, మా పిన్ని దగ్గర తిన్నాను, మా మాయ, మా అమ్మమ్మ అండి మెయిన్. మా అమ్మమ్మ క్యారెక్టర్ చాలా మెయిన్. మా అమ్మమ్మ నన్ను పెంచింది, పెళ్లి వయసు దాకా పెంచింది, పెళ్లి వయసు దాకా చూసారు. అసలు ఏం జరిగింది, నా లైఫ్లో ఏం జరిగింది అన్నది మీకు నేను ఈ విధంగా చెప్తున్నాను. వాళ్ళ ఫొటోస్ కూడా చూపిస్తాను నేను. మా నాన్నగారిది, మా అమ్మగారిది, మా చెల్లిది, మా పిన్నిది ఉన్నది ఫోటో చూపిస్తాను. నాకు ఆ మిగిలింది ఆ ఫోటో తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఈరోజు నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పుకుంటుంది ఏంటంటే, నా లైఫ్ స్టోరీ నాకు ఎలా జరిగింది, ఎలాగ ఎదిగాను, ఎంతవరకు ఎలా వచ్చాను. ఎవరి సాయం లేకుండానే వచ్చానండి. అది నేను ఈరోజు మీకు చూపిస్తాను. అంటే చాలా సెంటిమెంట్ అండి ఇది. నా లైఫ్లో నాకు జరిగింది, చాలామంది జరిగి ఉంటుంది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్యారెక్టర్ దించుతాను, ప్రతి ఒక్కరితో చెందుతానండి. నా లైఫ్లో మా అమ్మగారు ఎలా పోయారు, మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న సంగతిని కూడా నాకు తెలియదు. ఈ రోజు అన్న రోజు నాకు 33 ఇయర్స్. 1990 నేను పుట్టింది. మా అమ్మగారు పోయిన నుంచి మా నాన్నగారు రాలేదండి. మా నాన్నగారు బతికున్నారా చనిపోయారా అన్నదే లేదు. నాకు కోరిక ఇంకోటి ఉందండి, నేను చర్చిలో మా నాన్నగారిని చూడాలని అనుకుంటున్నాను. ఇదంతా ఈరోజు మీకు చెప్తున్నది ఏంటంటే, పసివాడి ప్రాణంలోని, చిన్నతనంలోని మా అమ్మగారు పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది, ఎలాగ ఉండగలరు అన్నదని అది మీకు చూపిస్తున్నానండి. నా మనసులో దాచుకున్న ప్రతిదీ కూడా మీతో నేను ఈ షార్ట్ ఫిలింలో తీస్తున్నాను. నాట్ బయోడేటా, నా బయోగ్రాఫ్ మొత్తం, నా సెంటిమెంట్, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంతవరకు ఎలా వచ్చాను, నాకు మ్యారేజ్ ఎలా అయ్యింది, మా చెల్లి లాస్ట్కి ట్విస్ట్ ఏంటంటే, మా చెల్లి నాకు దొరికిందా లేదా. మా చెల్లి పెంచుకోవడానికి ఇస్తారండి, పెంచుకోవడానికి ఇచ్చేసారు. చిన్నతనంలో నేను 3వ తరగతి 2వ తరగతి చదువుతున్న టైంలో మా చెల్లిని పెంచుకోవడానికి ఇస్తారు. మా చెల్లి నాకు దొరికిందా లేదా, అసలు నేను ఎక్కడ పెరిగాను, ఎలా పెరిగాను, ఏం జరిగింది, ఇది నా స్టోరీ. పసివాడిని వీడిన తల్లి ప్రేమ, పసివాడిని వీడిన తల్లి ప్రేమ అతి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఎపిసోడ్ల కింద చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మమ్మల్ని కొంచెం ఆదరిస్తారని చాలా ఆశిస్తున్నాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మేడం, సిస్టర్స్, అలాగే అన్న తమ్ముళ్ళగా కలిసిమెలిసి ఉండే స్టూడెంట్స్, మీరు కూడానే మమ్మల్ని కూడా అన్ని యూట్యూబ్ ఛానల్ని ఎలాగ ఆదరిస్తున్నారో మమ్మల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి త్వరలోనే వస్తుందండి సీజన్ 2. అంటే ఫస్ట్ నా లైఫ్ స్టోరీ నాకు ఎదిగిన తర్వాత తీసాను. నేను ఎలా కిందకి పడిపోయాను, ఎలా ఎదిగాను అన్న తీసాను.
ఇప్పుడు నా చిన్నతనం నుంచి మా అమ్మగారు మా నాన్నగారు దూరం అయిపోయిందని నేను ఎలాగ ఎదిగానన్న చూపిస్తాను. ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మా చెల్లి పెంచుకోవడానికి ఇస్తారు. ఆ చెల్లి ఎలా దొరికిందా లేదా తెలియని వయసులో ఎవరు చెప్పకుండా దూరంగా పెంచుకోవడానికి ఇచ్చేసిన అమ్మాయిని అన్నీ కలిసాడా లేదా ట్విస్ట్ ఇదండి. తల్లిని విడిచిన ప్రేమ కథ. సారీ గాయ్స్, టైటిల్ తప్పు చెప్పాను. పసివాడిని విడిచిన తల్లి ప్రేమ ఎపిసోడ్ అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. మమ్మల్ని కొంచెం ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.